పడిపోయిన వాడు అనుకోవాలి నేను తిరిగి లేస్తానని, అప్పులు పాలైన వాడు అనుకోవాలి దేవుడు నన్ను లేవనెత్తుతాడని, అనారోగ్యంతో ఉన్నవాడు అనుకోవాలి దీర్ఘాయుష్తో దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని, మూయబడిన గర్భం కలిగిన వాళ్ళు అనుకోవాలి నా గర్భఫలాన్ని తెరుస్తాడు, సంతులేని నన్ను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, వివాహం అవని వారు అనుకోవాలి ఏకాంగిగా ఉన్న నన్ను సంసారిగా నా దేవుడు చేస్తాడని చెప్పేసి, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు అనుకోవాలి వృద్ధాప్యంలో నా ఆరోగ్యాన్ని నా దేవుడు చిగురింపజేసి ఆయుష్ నాకు ఇచ్చి నాకు కావాల్సింది ఏది కొదువు లేకుండా సమృద్ధినిస్తాడని అనుకోవాలి. అలా కాకుండా ఎప్పుడు చింతతో బాధతో అన్ని నేను పోగొట్టుకుంటాను, ఆరోగ్యం పోగొట్టుకుంటాను, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నా గుండెల్లో దడొచ్చేస్తుంది, రేపు ఎల్లుండి నేను చచ్చిపోతానేమో, అప్పులు పాలైపోతానేమో అంటే నువ్వు ఏది భయపడతావు అది నేను ఎత్తి మీదకి వచ్చే అవకాశం. అందువల్ల భయాన్ని తరిమివేయి, అనుమానాన్ని తరిమివేయి, చింతను తరిమివేయి. ఆ స్థానంలో ఆశీర్వాద వచనాలు నీ నోటితో పలకటం ప్రారంభించు, దేవుని మాటల్ని నమ్మకంతో పలకటం ప్రారంభించు, నిరీక్షణతో ఆశాజనకమైనటువంటి ప్రయత్నాలు చేయటం ప్రారంభించు. నీ ప్రయత్నాలను నీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా.